Hi friends, welcome back to our channel. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. దగ్గరలో ఫెస్టివల్ ఉంది, ఏదైనా స్కిన్ కేర్కి చెప్పొచ్చు కదా అని చాలామంది కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెడుతున్నారు. మనకి ఇప్పుడు గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ అనేది అమెజాన్లో స్టార్ట్ అయిపోయింది. ఏదైనా కొనాలంటే మనకి ఇయర్లీ వన్స్ అయితే ఆఫర్ వస్తుంది. ఇదే కరెక్ట్ టైం అని నేను చెప్తాను. మీకు ఏం కొనుక్కోవాలనుకున్నా ఇది కరెక్ట్ టైం. సో నేను చూపించే ప్రొడక్ట్స్ అన్నీ కూడా అమెజాన్ నుండి తెప్పించాను, అది కూడా స్కిన్కి సంబంధించినవి. ఇంక లేట్ చేయదు, వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పుడు వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఇప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు వెంటనే వీడియో చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, నేనేం తెప్పించానో చూపిస్తారండి. చాలామంది ఏదైనా టోనర్ చెప్పొచ్చు కదా, ఓపెన్ పోర్స్ ఉన్నాయి ఫేస్ మీద, మీరే చెప్తారు కదా ఏదైనా టోనర్ యూజ్ చేయమని, అదేదో మీరే సజెస్ట్ చేయమని అడుగుతున్నారు. సో నేనైతే మాత్రం ఫ్లమ్ రైస్ వాటర్ టోనర్ అనేది సజెస్ట్ చేస్తాను. ఇది చాలా బాగుంటుంది. మీరు ఫ్లమ్ ప్రొడక్ట్స్ ఏమైనా యూజ్ చేయొచ్చు. ఆయిలీ స్కిన్ అయినా, డ్రై స్కిన్ అయినా, నార్మల్ స్కిన్ అయినా, కాంబినేషన్ స్కిన్ అయినా, ఎలాంటి స్కిన్ వాళ్ళైనా సరే యూజ్ చేయొచ్చు. ఇందులో మనకి రైస్ వాటర్ ఉంటుంది, నియాసినమైడ్ అయితే ఉంటుందన్నమాట. ఇది ఖచ్చితంగా మన పోర్స్ని క్లీన్ చేస్తుంది, అలాగే ఓపెన్ పోర్స్ని అయితే కంట్రోల్ చేస్తుంది, మన స్కిన్ మీద ఉన్న ఎక్సెస్ ఆయిల్ని కంట్రోల్ చేస్తుంది. టోనర్ ఖచ్చితంగా యూజ్ చేయాలి. మన స్కిన్ అనేది హెల్తీగా ఉండాలంటే టోనర్ అనేది ఖచ్చితంగా యూజ్ చేయాలి. ఇన్ కేస్ మీకు ఏదైనా టోనర్ యూజ్ చేయాలనుకున్న దాన్ని కూడా మీరు యూజ్ చేయొచ్చు. మీరు ఏదైనా సజెస్ట్ చేయొచ్చు కదా అని అడిగారు, సో అందుకే నేనైతే చెప్తున్నాను. ఇది చాలా బాగుంటుందండి. మనకి ఇందులో పెద్దగా కెమికల్స్ కూడా ఉండవన్నమాట. మీరు ట్రై చేయాలంటే తప్పకుండా ట్రై చేయండి. మనకి ఫ్లమ్లోనే 2-3 టైప్స్ కూడా ఉన్నాయి, మీకు నచ్చింది మీరు తెప్పించుకోండి. ఓకే, దీని లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది, ట్రై చేసేయండి. తర్వాత నన్ను ఇంకొకటి అడిగారు, అక్క ఏదైనా ఒక మాయిశ్చరైజర్ చెప్పండి అని చెప్పేసి. సో ఇక్కడ నేను ఫ్లమ్ గ్రీన్ టీ ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్ చెప్తున్నాను. ఇది చాలా బాగుంటుంది. నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను ఈ మాయిశ్చరైజర్ గురించి. అయితే మళ్ళీ అడిగారు, అక్క ఏదైనా మాయిశ్చరైజర్ చెప్పండి బడ్జెట్లో ఉండేది, అలాగే టోనర్ మాయిశ్చరైజర్ ఒకటే బ్రాండ్ చెప్పమని అడిగారు. నేను కూడా ఎప్పుడు ఇదే చెప్తానండి. టోనర్ మీరు ఏ బ్రాండ్ అయితే యూజ్ చేస్తున్నారో మాయిశ్చరైజర్ కూడా అదే బ్రాండ్ నుండి యూజ్ చేయడానికి ట్రై చేయండి. నేను ఇక్కడ చూపించిన ఫ్లమ్ గ్రీన్ టీ ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్ అనేది మన పింపుల్స్ని, యాక్ని కూడా కంట్రోల్ చేస్తుంది, అలాగే మన స్కిన్ని హెల్తీగా ఉంచుతుంది. ఇందులో కూడా మనకి నియాసినమైడ్ ఉంది అండ్ హైరలానిక్ యాసిడ్ కూడా ఉందన్నమాట. సో ఖచ్చితంగా యూజ్ చేయడానికి ట్రై చేయండి. మనకి మాయిశ్చరైజర్ యూజ్ చేయడం వల్ల స్కిన్ అనేది హైడ్రేటింగ్గా ఉంటుంది, చాలా గ్లోగా ఉంటుంది. ఎలాంటి సీజన్ అయినా సరే మాయిశ్చరైజర్ అనేది తప్పనిసరిగా యూజ్ చేయాలి. ఓకే, సో తర్వాత ప్రోడక్ట్ అయితే ఇది, దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది, ట్రై చేసేయండి కావాలనుకున్న వాళ్ళు. తర్వాత మెయిన్గా ఇప్పుడు మనకి సన్ స్క్రీన్ అనేది మస్ట్ అండ్ షుడ్ అండి. స్కిన్ కేర్లో ఎప్పుడైనా మనం టోనర్, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ ఈ మూడు కూడా మనకి ప్రధాన పాత్రను అయితే వహిస్తాయి మన స్కిన్ హెల్తీగా ఉండడానికి. టోనర్ అయిపోయింది, మాయిశ్చరైజర్ అయిపోయింది, ఇప్పుడు సన్ స్క్రీన్ వచ్చేసి నేను చాలా చూపించాను ఇప్పటి వరకు, బట్ ఫస్ట్ టైం నేను ఆక్వాలాజికల్ అయితే చూపిస్తున్నాను అనమాట, ఆక్వాలాజికా. సో ఇదైతే చాలా బాగుంటుందండి. ఇది వచ్చేసి మన స్కిన్ని గ్లోగా ఉంచుతుంది. ఇది వచ్చేసి డైలీ సన్ స్క్రీన్ అనమాట. నార్మల్గా మనం చాలా సన్ స్క్రీన్స్ అనేవి చూసుంటాం, ఇది ఏంటంటే కొంచెం స్పెషల్గా ఉంటుంది, లైక్ గ్రీజీగా ఉండదన్నమాట. కొన్ని సన్ స్క్రీన్స్ అనేది అప్లై చేసినప్పుడు మన ఫేస్ మీద వైట్ కాస్ట్ అనేది ఉండిపోతూ ఉంటుందన్నమాట. అలా కాకుండా ఇది ఏంటంటే మన స్కిన్ లోపలికి అబ్జర్వ్ అవుతుంది. ఇందులో మనకి పపాయ అండ్ విటమిన్ సి ఉంది, అలాగే మన స్కిన్ని బ్రైటన్ చేయడానికి, అలాగే హైడ్రేటింగ్గా ఉంచడానికి హెల్ప్ అవుతుంది. సో తప్పకుండా యూజ్ చేయాలనుకుంటే మాత్రం ఇది యూజ్ చేయండి. తప్పకుండా యూజ్ చేయడం కాదు, ఖచ్చితంగా యూజ్ చేయాలి సన్ స్క్రీన్ అనేది. ఈ బ్రాండే కాదు, మీకు నచ్చిన బ్రాండ్ ఏదైనా యూజ్ చేయండి. సన్ స్క్రీన్ యూజ్ చేయడం వల్ల మన స్కిన్ అనేది ఖచ్చితంగా హెల్తీగా ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే పిగ్మెంటేషన్ కానీ, యాక్ని కానీ రాదు. మన స్కిన్ అనేది సన్ ట్యాన్కి గురైతే చాలా కష్టమండి. ఇంట్లో ఉన్న సన్ స్క్రీన్ అనేది యూజ్ చేయండి. అంతేకాదు ఇందులో మనకి SPF 50+ ఉంది. సో ఖచ్చితంగా ఇది యూజ్ చేయండి. అలా యూజ్ చేయాలంటే తప్పకుండా యూజ్ చేయండి, చాలా బాగుంది. మనకి ఇలా ఉంటుందన్నమాట. స్కిన్ లోపలికి అయితే చాలా ఈజీగా అబ్జర్వ్ అయిపోతుంది. కొంచెం క్వాంటిటీ తీసుకున్నా సరిపోతుంది. స్కిన్ కూడా చాలా గ్లోగా కనపడుతుంది. మనకి ఎటువంటి గ్రీజీ ఫీలింగ్ కూడా ఉండదన్నమాట. చాలా డిఫరెన్స్ కూడా చూడొచ్చు. మెయిన్గా హైడ్రేటింగ్ అనిపిస్తుంది, స్కిన్లో తెలియని గ్లో కూడా వస్తుందన్నమాట. దీన్ని అప్లై చేసినప్పుడు మీరు డిఫరెన్స్ అయితే చూడండి, ఈ హ్యాండ్కి ఎంత డిఫరెన్స్ ఉందో. సో ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి, లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది. తర్వాత మీ అందరూ నన్ను ఎక్కువగా అడిగింది, అక్క ఫెస్టివల్ టైం వస్తుంది కదా,
సో ఫెస్టివల్స్లో ఏంటంటే మాకు అంత టైం లేదు రెమెడీస్ యూజ్ చేసే టైము. సో ఏదైనా సజెస్ట్ చేయొచ్చు కదా అని అడిగారు. సో నేను మీ అందరి కోసం ప్లమ్ నుండి గ్రీన్ టీ ఫేస్ మాస్క్ అనేది తెప్పించాను. సో ఈ ఫేస్ మాస్క్ అయితే చాలా చాలా బాగుంటుందండి. ఇది నా ఫేవరెట్ అని కూడా నేను చెప్తాను. నేను యూట్యూబ్ స్టార్ట్ చేయక ముందు నుండి ఇదైతే యూజ్ చేస్తున్నాను. మా ఇంట్లో 4-5 బాటిల్స్ అయితే ఉంటాయి. నేను ఇదివరకు యూజ్ చేసిన బాటిల్స్ కూడా నాకు అంత ఇష్టం ఈ మాస్క్ అయితే. సో సీరియస్గా చెప్తున్నాను, ఇది మీరు ట్రై చేస్తే ఖచ్చితంగా ఫ్యాన్స్ అయిపోతారు. ఇది నేను తెప్పించుకొని యూజ్ చేయడం కూడా స్టార్ట్ చేసేసాను అనమాట. ఇప్పటికి నేను 2 టైమ్స్ అయితే యూజ్ చేశాను. చాలా బాగుంటుంది అనమాట స్మెల్ కానీ. తర్వాత అప్లై చేసిన తర్వాత అయితే స్కిన్ మీద ట్యాన్ రిమూవ్ అవుతుంది. అలాగే స్కిన్ అనేది చాలా క్లియర్గా ఉంటుంది. మీరు వీక్లీ వన్స్ అనేది యూజ్ చేస్తే బెస్ట్ రిజల్ట్స్ అయితే చూస్తారు. మీ స్కిన్ క్లియర్గా ఉంటుంది. మేము రెమెడీస్ యూజ్ చేయలేం అనుకున్న వాళ్ళకైతే ఇది సూపర్గా వర్క్ అవుతుంది. మన స్కిన్ అనేది చాలా గ్లోగా ఉంటుంది అనమాట. గ్రీన్ టీ ఫేస్ మాస్క్, దీని లింక్ మీకు కావాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, ట్రై చేసేయండి. తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్గా అనమాట టాల్క్ ఆయుర్వేదాకో నైట్ జెల్. చాలామంది నైట్ టైం ఏం అప్లై చేయాలి, కుంకుమ తైలం అప్లై చేయాలా లేదనుకుంటే నైట్ క్రీమ్ అప్లై చేయాలా, నైట్ జెల్ అప్లై చేయాలని అడుగుతున్నారు. మీకు ఏది ఇష్టం ఉంటే అది అప్లై చేయండి. నేనైతే మాత్రం ఈ టాల్క్ ఆయుర్వేదకో కుంకుమ జెల్ అనేది సజెస్ట్ చేస్తాను. చాలా బాగుంటుంది స్మెల్ అయితే. ఇందులోనే మనకి సీరం కూడా ఉంటుంది. సీరం కూడా మీరు ట్రై చేయొచ్చు. ఇన్ కేస్ మీరు కుంకుమాది తైలం యూజ్ చేస్తున్నారు అనుకుంటే అది కూడా ట్రై చేయొచ్చు, నో ప్రాబ్లం. ఈ టాల్క్ ఆయుర్వేదకో కుంకుమాది నైట్ జెల్ అనేది మన స్కిన్ని హైడ్రేటింగ్గా చేస్తుంది. అలాగే మన స్కిన్ని రిపేర్ చేస్తుంది. మన స్కిన్ని హైడ్రేటింగ్గా ఉంచడంతో పాటుగా గ్లోగా కూడా ఉంచుతుంది. ఇది వచ్చేసి ఆల్ స్కిన్ టైప్స్కి హెల్ప్ అవుతుంది. మన స్కిన్ అయితే రేడియంట్గా యూత్ఫుల్గా ఉంచుతుంది అనమాట. ఇది చాలా చాలా బాగుంటుంది, నేను సజెస్ట్ చేస్తాను. ఇన్ కేస్ మీకు కావాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో దీని లింక్ ఇచ్చేస్తాను, ట్రై చేసేయండి. సో ఈరోజు నేను తెప్పించిన ప్రొడక్ట్స్ అయితే ఇవేనండి. మీకు ఎలాంటి ప్రొడక్ట్స్ కావాలి, ఏదైనా ప్రోడక్ట్ రివ్యూ చూడాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇప్పుడు మనకి గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ అనేది జరుగుతుంది. ఏదైనా కొనాలనుకుంటే ఇది కరెక్ట్ టైం. ఇయర్లీ వన్స్ వచ్చే ఆఫర్ కాబట్టి ఎవరు మిస్ అవ్వద్దు. మీరు ఏది కొనాలనుకున్నా ఈ టైంలో అయితే కొనేసేయండి, చాలా బాగుంటుంది, బడ్జెట్లో వచ్చేస్తాయి. ఇప్పటివరకు నేను చూపించిన ప్రొడక్ట్స్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, కింద మై హెయిర్ స్టోర్ లింక్ కూడా ఇస్తాను. అక్కడ నుండి కూడా మీరు హ్యాపీగా బై చేయొచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, యూజ్ అయింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేసేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.